మరి దేవాది దేవుణ్ణి నమ్ముకున్న, విశ్వాసించిన మన జీవితంలో శ్రమలు, బాధలు ఎందుకు కలుగుతాయి అని మనం గమనించినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితము మరి పరిపూర్ణతలోనికి నడిపించబడాలి అంటే అమూల్యమైన మన యొక్క విశ్వాసము అగ్నిలో పుటము వేయబడి శ్రమల కొలిమి చేత కాల్చబడి అది పరిపూర్ణతలోనికి నడిపించబడడానికి అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. మరి మన జీవితములో అనుమతించబడుతున్న ప్రతి శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు వీటన్నింటి నుంచి మనము శుద్ధీకరించబడి పరిపూర్ణతలోనికి, స్వచ్ఛమైన విశ్వాస్యతలోనికి నడిపించబడాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో శ్రమల గురించి మనము పరిశీలన చేసినప్పుడు శ్రమలు 2 కారణాల చేత మనలో అనుమతించబడతాయండి. మొదటగా మనము గమనించినట్లయితే మనము ఎదుర్కొంటున్న శ్రమలు, దుఃఖము, బాధలు ఇవన్నీ మన యొక్క స్వయంకృత అపరాధముల చేత అనుమతించబడుతూ ఉంటుండగా, రెండవదిగా ప్రభువు కొన్ని శ్రమలను మన జీవితములోనికి అనుమతిస్తాడు, మనల్ని పరీక్షిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినట్లయితే దేవాది దేవుడు యోబు భక్తుడికి కొన్ని శ్రమలను అనుమతిస్తాడండి, అనుమతిస్తాడు. మరి యోబు తనకున్న సమస్తమును, తను కలిగి ఉన్న సమస్తమును కోల్పోయి తన బిడలను, కోడళ్లను, తనకున్న సంపదలన్నీ కోల్పోయినా కానీ మరి తను తెలియజేస్తాడు, నా యొక్క విమోచకుడు సజీవుడు, నేనింకను ఆయన మీద ఆధారపడతాను, ఆనుకుంటానని. హల్లెలూయా. ఈ యొక్క శ్రమల గుండా మరి పరీక్షించబడినప్పుడు యోబు అమూల్యమైన ఆత్మీయ జీవితాన్ని ప్రదర్శించి శ్రమలన్నింటిలో పరీక్షకు నిలిచిన వాడే జయించి 2 ఆశీర్వాదాలను పొందుకొని స్వతంత్రించుకున్న విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనము స్పష్టముగా పరిశీలన చేయవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా.